ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలో పీపీపీలోకి తీసుకొని వెళ్ళాలి అన్న చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అట్ పీక్స్ వ్యతిరేకించుకుంటూ ఆందోళనలు, నిరసనలు, కోటి సంతకాల కార్యక్రమం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిర్వహించింది. కోటి సంతకాల నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలు, నిన్న జిల్లా కేంద్రాల నుంచి వాళ్ళ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రోగ్రాం అయితే వాళ్ళంతకుముందు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం దేశం మనస్సు వైపు చూసేలా నిర్వహించాలి అని చెప్పి అనుకున్నారు, బ్రహ్మాండంగా. సో ఆ స్థాయికి ఎక్కడ తగ్గకుండా వాళ్ళ ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణులు ప్రతి దగ్గర ఇందులో పాల్గొన్నారు. ఉత్సాహంగా ర్యాలీలు, ఉత్సాహంగా డప్పు కొట్టి మరీ పేపర్లను తీసుకెళ్లారు. ఆ తర్వాత 18వ తేదీ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ గవర్నర్ గారికి దీని గురించి వివరించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దాని పరిధిలోనే కొనసాగించండి, పీపీపీని వద్దు అని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పబోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన ఇంతకు మించి వీళ్ళకు ఫైట్ చేయడానికి కూడా ఇంకా వేరే స్కోప్ కూడా లేదు. ఇది అట్ పీక్స్ అని అందుకే అన్నా. ఇంకా తర్వాత ఏంటి, ఈ ప్రజా వ్యతిరేకతను గమనించి ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే పని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చేస్తుందా అంటే అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే ప్రభుత్వాలు ఇక్కడెక్కడా లేవు. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఇంకొకటి అని ఆలోచించే అంత ఫెయిర్ పాలకులు లేరు. కాబట్టి మనం దాన్ని ఊహించలేము. ఇంతమంది పాల్గొన్నారనో, ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనో, దాన్ని వాళ్ళకు కావాల్సిన ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ఆ ప్రక్రియ నుంచి వాళ్ళు పక్కకు జరుగుతారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను. మరి ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అయినా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అయినా నెక్స్ట్ ఉన్న అస్త్రం ఏంటి, ప్లాన్ బి ఏంటి అని అంటే ఇప్పటికే ఆయన క్లియర్ కట్గా చెప్పి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను నిన్న కూడా వైసీపీ సీనియర్ నేతలు చాలా చోట్ల రెఫర్ చేశారు. మేము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరిధిలో తీసుకెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాదు కూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా మనిషినో, మా ఇంటి మనిషినో, మా మనుషులనో మాకు అప్పనంగా కట్టబెడుతున్నారు అని ప్రైవేట్ అయినా ఎవరైనా వచ్చి వాటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మీ దగ్గర నుంచి అవి నిర్దాక్షిణ్యంగా అయితే తీసేసుకుంటాం. మీకు ఆ తర్వాత మేము ముందే క్లియర్ కట్గా చెబుతూ ఉన్నాం. ఆ తర్వాత కాదు, ఇప్పుడే చెబుతూ ఉన్నాం, క్లియర్ కట్గా అవి తీసేసుకుంటాము అని. సో ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ కాలేజీలను అరే మేము తీసేసుకోవాలి అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు ముందుకు రాకుండా ఉంటారా? అటువంటి పరిస్థితి ఉంటుందా? రాష్ట్ర పరిధిలో ఎవరన్నా ముందుకు రాకపోతే ఇంకా పక్క రాష్ట్రాలను ఎవరినైనా పట్టుకొని వస్తారా? లేకుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషులు, దగ్గర మనుషులు అనుకునే వాళ్ళు తర్వాతలే ఇప్పుడైతే తీసేసుకుందాం, లీగల్గా చాలా ఫైట్ చేసుకోవచ్చు అని చెప్పి ధైర్యం చేసి ముందుకు వస్తారా? తెలియదు. ఎవరెవరు రాకుండా అయితే ఉండరు. వచ్చినా కూడా ఇవి మేము ప్రభుత్వ పరిధిలో మళ్ళీ తీసుకొని వస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చాలా గట్టిగా చెప్పడం తప్ప ప్రజలతో కలిసి ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు, కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేకుండా ప్లాన్ బిగా మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా వెనక్కి తీసుకుంటామంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రజల ఆప్షన్ ఇటువంటి వైద్యాన్ని దూరం చేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారా? అలా దూరం చేసుకోకుండా ఉండాలి అంటే ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించుకుంటూ ప్రభుత్వానికి ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటారా అన్నది ఇక జనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. జనానికి సంబంధించే కదా ఇవన్నీ, వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా. కాదుకూడదని చెప్పి ప్రతి దగ్గర సైలెంట్గానే ఉంటాం. ప్రతి దగ్గర ఇది మా పార్టీ, ఇది మా సామాజిక వర్గం, లేకుంటే ఇది మా మతం, ఇది మా వాళ్ళని ప్రతి దగ్గర మద్దతు పలుకుతూ పోతే ఇంకేం మిగలదు. జనం చైతన్యవంతులు అవ్వాలి ఫస్ట్, అన్నిటికీ మించి.